అందరికీ శుభోదయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ Path2Tech channel, like it and share it. Planning Department establishment Swarnandhra at the rate of 2047. Constitution of Committee for Absorption of Eligible Digital Assistants into Planning Department against Assistant Statistical Officer vacant mandals. ఇక్కడ ఎలిజిబుల్ ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్స్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళని ప్లానింగ్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటున్నారు. మరి దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇక్కడ ఇవ్వబడినాయి. అవి చూద్దాం. ఈ మొదటి పేరాగ్రాఫ్ చూసినట్లయితే వీక్షిత్ భారత్ 2047 2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం చేపట్టింది. ఇది మానవాభివృద్ధి, పాలన, శ్రేష్టత మరియు సామాజిక ఆర్థిక పరివర్తన వంటి కీలక ప్రాధాన్యతను చూపించే పరివర్తన దిశగా ప్రయాణిస్తుంది. 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యాన్ని నిర్దేశించింది అన్నమాట. ఇక్కడ మనం రెండో పేరాలో గమనించినట్లయితే ఈ పేరాలో పై చదివిన సూచన ఒకటిలో గ్రామ సచివాలయ అధికారి సంఘం కొంతమంది డిజిటల్ సహాయకులను ప్లానింగ్ విభాగంలోకి చేర్చుకోవాలని అభ్యర్థించారు. అదే ఆ సంఘం అభ్యర్థించింది. మరియు తగిన జాబ్ చార్ట్ మరియు ప్రమోషన్ ఛానల్తో మరియు పదోన్నతుల్లో భాగంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ యొక్క సాంకేతిక మరియు పర్యవేక్షణలో పనిచేయాలని కోరుతుంది. దాని కొరకు డిజిటల్ అసిస్టెంట్లకు ఇక్కడ అవకాశాలు కల్పించబడ్డాయి. పైన చదివిన 6వ సూచనలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విజయవాడ డిజిటల్ అసిస్టెంట్ సేవలు స్వర్ణాంధ్ర 2047 ప్రోగ్రాంకు ఉపయోగపడతాయని వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవల్లో కీలక పనితీరు సూచికల ద్వారా KPIS సెక్టోరియల్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాయని తెలియజేశారు. జన్మభూమి మొదలైన ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలు మరియు పనుల యొక్క ఇతర గణాంక అంశాలు అనగా వర్షపాతం మరియు కాలానుగుణ పరిస్థితుల సేకరణ మరియు సంకలనం, దిగుబడి గణాంకాలు, ప్రాంత గణాంకాలు, TRAS, శాంపుల్ చెక్, తనిఖీ, ధర గణాంకాలు, సామాజిక ఆర్థిక సర్వే, పారిశ్రామిక గణాంకాలు, వార్షిక సర్వే ASI, పారిశ్రామిక ఉత్పత్తి IIP, తర్వాత నెలవారీ ప్రాతిపదికన మైనర్ ఇరిగేషన్ సెన్సస్, ఆర్థిక గణన, జనాభా గణన, కుల గణన, స్థానిక ప్రాంత ప్రణాళిక కోసం గణాంకాలు, ప్రాంతీయ ఖాతాల విశ్లేషణ, ప్రాంతీయ ఖాతాలు, గ్రామ స్థాయిలో గణాంకాలు, హ్యాండ్బుక్ మరియు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఖాళీగా ఉన్న పోస్టుల్లో 277 డిజిటల్ అసిస్టెంట్ల సేవలను వినియోగించుకోవడానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. సేవా సంబంధిత సమస్యల పరిష్కారం, పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ అంగీకారం, అర్హత, ఎంపిక ప్రక్రియ, పే స్కేల్, సర్వీస్ రూల్స్ మొదలైన వాటికి సంబంధించినవి. ప్రభుత్వం ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అర్హులైన డిజిటల్ అసిస్టెంట్ల నుండి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఖాళీని భర్తీ చేయడానికి ప్రతిపాదనను పరిశీలించడానికి మరియు సిద్ధం చేయడానికి కింది అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సో ఆ కమిటీ సభ్యులు వీళ్ళే అన్నమాట. సో ఈ విధంగా అర్హులైనటువంటి డిజిటల్ అసిస్టెంట్స్ను ప్లానింగ్ డిపార్ట్మెంట్లకి తీసుకున్న గురించి ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ Path2Tech channel, like it and share it. Thank you.